నమస్తే ఫ్రెండ్స్, నేను మీ తిరుమల. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపాలి చిన్నీస్ వ్లాగ్స్. ఈ రోజు వీడియోలో ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఎటువంటి హడావడి లేకుండా సింపుల్ గా చేసుకునే చికెన్ ఫ్రై విత్ కొబ్బరి అన్నం, కొబ్బరి పాల అన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ రోజు వీడియోలో షేర్ చేస్తాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఎంతో సింపుల్ గా ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడైనా ఎంతో సింపుల్ గా చేసుకుని ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీతో షేర్ చేస్తాను. అలాగే ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కువ గ్రేవీతో ఈ అన్నం చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా. నేను అరకిలో చికెన్ అయితే తీసుకున్నాను. అరకిలో చికెన్ ని బాగా కడుక్కొని ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి కొంచెం సాల్ట్, తగినంత అయితే వెయ్యట్లేదండి, చిటికెడు పసుపు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని, 2 పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకొని, 2 టేబుల్ స్పూన్ల గడ్డ పెరుగు వాడుతున్నాను నేను. గడ్డ పెరుగు వేసుకోండి, చాలా బాగుంటుంది. లేకపోతే ప్యాకెట్ పెరుగైనా యూజ్ చేయొచ్చు. 1 నిమ్మ చెక్క ఇలా పిండుకోవాలి. ఇలా పిండుకొని బాగా కలుపుకోవాలి. బాగా ఇది ముక్కలకు పట్టేంత వరకు కలుపుకొని 1 అరగంట సేపు పక్కనైతే పెట్టేసుకోవాలి. చూడండి, ముక్కలకు పట్టింది కదా, ఇలా పక్కన పెట్టేసుకుందాం. అరగంట తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఈ చికెన్ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది నాన్ వెజ్కి. ఆయిల్ హీట్ అయ్యాక 2 పెద్ద ఉల్లిపాయలు అయితే కట్ చేసుకొని ఈ విధంగా వేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, బ్రౌనిష్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు దీన్ని కొన్ని ఆనియన్స్ అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది గ్రేవీ కోసం నేనైతే తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఇలా ఫ్రై అయిన ఆనియన్స్ లో కలిపి ఉంచుకున్న మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా కలుపుకొని స్లో ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. దీంట్లోని వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్నైతే ఉప్పు సరిచూసుకోండి. కారం అన్ని నేను తగినన్నే వేశాను, ఉప్పు మాత్రమే కొంచెం తక్కువ వేశాను. ఇప్పుడు దీంట్లోకి ఒక మిక్సీ జార్ తీసుకొని మనం తీసి పెట్టుకున్న ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, 10 జీడిపప్పులు, కొంచెం క్రీమ్, అలాగే కొద్దిగా పుదీనా వేసుకొని దీన్నైతే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేను మీగడ వేసానండి, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని అయితే ఈ చికెన్లో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలిపి పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచుకోవాలి. అడుగంటిపోతుంది, జాగ్రత్త. స్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకొని కలయి పెట్టుకోండి. ఇప్పుడు దీనికి మూత పెట్టుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి. చూడండి, గ్రేవీ అంతా బాగా కలర్ చేంజ్ అయిపోయి చాలా బాగుంది కదా. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కస్తూరి మేతిని తీసుకొని క్రష్ చేసుకొని వేసుకోవాలి. ఇలా క్రష్ చేసుకొని వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీరని కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు బాగా కలుపుకొని ఇప్పుడు దీన్నైతే సర్వ్ చేసుకోవటమే. చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేయకపోతే పక్కా ట్రై చేయండి. ఎక్కువ గ్రేవీతో ఈ చికెన్ ఫ్రై అస్సలు వాటర్ వేయకుండా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయకపోతే ఖచ్చితంగా ఈ మెథడ్లో ట్రై చేయండి. బగారా రైస్ కన్నా, లేకపోతే కొబ్బరి రైస్కైనా, లేకపోతే అన్నంలోకైనా, రోటీలోకైనా చాలా చాలా బాగుంటుంది. అంతేనండి, ఇదైతే అయిపోయింది. ఇప్పుడు కొబ్బరి అన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, కొబ్బరి అన్నానికైతే నేను కొబ్బరి ముక్కలను అయితే తీసుకుంటున్నాను.
ఒక లేత కొబ్బరి ముక్కలు అయితే చాలా బాగుంటాయండి. ఇప్పుడు దీనికి ఒక అరగంట ముందల ఇలా మామూలు రైస్తోనే నేను చేస్తున్నాను. ఒక 2 గ్లాసుల రైస్ని అయితే నానపెట్టుకున్నాను. ఇలా నానపెట్టుకున్న రైస్ని అయితే 2-3 సార్లు బాగా కడుక్కొని పక్కనైతే పెట్టుకున్నాను. ఇప్పుడు కొబ్బరి చూడండి, కొబ్బరి అయితే నేను తీసేసుకున్నాను. లేత కొబ్బరి, దీంట్లోకి నల్లగా ఉండేది ఏం తీసేయలేదు. లేత కొబ్బరిని తీసుకొని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత దీన్ని బాగా గ్రైండ్ చేసుకోవాలి. దీని పాలనైతే తీసుకోవాలి మనం. ఇలా పాలనైతే ఒక గరిటె సహాయంతో ఇలా వడపోసుకోవాలి. లేకపోతే క్లాత్ ఉంటే క్లాత్లోనైనా వడపోసుకోవచ్చు, చాలా ఈజీగా అయిపోతుందండి. లేకపోతే పెద్ద స్ట్రైనర్లోనైనా వడపోసుకోవచ్చు. ఈ విధంగా తీసుకొని మన క్వాంటిటీకి తగ్గట్టు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని అయితే వేసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే వేసుకొని హోల్ గరం మసాలా మొత్తాన్ని వేసుకున్నాను. ఇది బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఈ ఆయిల్లో. ఇలా ఫ్రై అవ్వనిచ్చిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని నేను పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నాను. ఇవి కూడా బాగా వేగనివ్వాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకోవాలి. కొంచెం తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని అయితే వేసుకుంటున్నాను. వాటర్ని మొత్తాన్ని పక్కనైతే తీసేసుకున్నాను. వంపేసుకున్న తర్వాత అచ్చం బియ్యాన్ని వేసుకున్నాను. ఇది 2 నిమిషాల పాటు వీటిలో మగ్గిన తర్వాత కొబ్బరి పాలనైతే యాడ్ చేసుకోవాలి. ఇలా కొబ్బరి పాలని 1కి 2 గ్లాసుల వాటర్ని అయితే నేను యాడ్ చేశాను. మొత్తం 4 గ్లాసుల వాటర్ని అయితే ఈ కొబ్బరి పాలనైతే వేసుకున్నాను. ఇలా వేసుకుని మూత పెట్టుకొని 10 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత ఒక 10 నుంచి 15 నిమిషాలు స్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. హాఫ్ అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం దీనికి మూత పెట్టుకొని ఇంకొక 10 నిమిషాల పాటు స్లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. నీళ్లు మొత్తం ఇనికిపోయి చాలా పొడి పొడిగా వచ్చింది. రైస్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకెందుకండి ఆలస్యం? నచ్చిందా ఈ వీడియో? నచ్చితే ఇలా ట్రై చేయండి. ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయని వాళ్ళైతే ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. లైక్ చేయటం లేదండి, లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. మీకేమేమి ఏమన్నా రెసిపీస్ కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి. ఎవరైనా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. బాయ్ బాయ్.